నమస్కారం అండి. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఇక్కడైతే నేను చలివిడి పిండి కోసం బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. మీకు ఓపిక ఉంటే దంచుకోండి. బెల్లాన్ని కలిపి ఇలా గ్రైండ్ చేసి చలివిడి ముద్దని నువ్వులు బెల్లం కలిపి ఇలా నువ్వులు ఉండల్ని చేసుకున్నానండి. ఇవి నాగదేవతకి చాలా ఇష్టము. అలాగే వడపప్పు నానబెట్టుకున్నాను. ఇక్కడైతే ఇదే బియ్యం పిండిలో కొంచెం బెల్లం పౌడర్ని కలిపి ఇలా కొద్దిగా నెయ్యి కలిపి ఇలా ముద్ద చేసుకున్నానండి దీపాల కోసం. ఇవి వెంకటేశ్వరుడికి వెలిగిస్తాం కదా దీపాలు, అలానే అండి. అన్ని దేవతలకు వెలిగించుకోవచ్చు, చాలా మంచిదండి. ఇలా చలివిడి దీపం అంటారు దీన్ని. ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. దీన్ని ఈజీగా ఒక గిన్నెలో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దానిలో ముద్దను పెట్టేసి, ఇంకో చిన్న క్యాప్ అండి, చిన్న క్యాప్ను పెట్టేశాను నేను. ఇంకా గుంతలో మనము నెయ్యి కానీ అలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఎన్ని దీపాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చండి. యాక్చువల్గా నేను ఎప్పుడైనా పిండి ముద్దను తీసుకెళ్ళి అక్కడే దీపాలు చేసి పెడతాను. అక్కడ ప్లేస్ ఉండట్లేదండి, అందుకోసం ఇంట్లోనే చేసి తీసుకెళ్తున్నాను. మీకు ఆనవాయితీ ఉందా అండి? మా సైడ్ అయితే ఇది ఆనవాయితీ ఉంటేనే చేస్తారండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది నాకు పాలు పోయడం. ఎప్పుడు మర్చిపోలేదండి ఇంతవరకు. ఎవరో ఒకరు గుర్తు చేస్తూ ఉంటారు. నేను క్యాలెండర్ పట్టుకొని ప్రత్యేకించి ఏం చూడనండి. ఎవరైనా గుర్తు చేసినా లేకపోతే యూట్యూబ్లో చూసినా అలా మన పండగలు తేదీలు ముందుగానే చెక్ చేసుకుంటాం కదా. శ్రావణ మాసం రాగానే పండగలు అప్పుడే ఇంకా గుర్తు పెట్టుకుంటానండి. వరలక్ష్మి వ్రతము, నాగుల పంచమి, రాఖీ పౌర్ణిమ ఇలాంటి పండగలు ముందుగానే గుర్తు పెట్టుకుంటామండి. ఇక్కడైతే నేను స్నానం చేసేసి మడి కట్టేసుకున్నానండి. మీరు పూజలు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యిలో పసుపు రాసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి పూజ ఏది చేసినా మనం పసుపు కుంకుమలతో కలకల్లాడుతూ ఉండాలండి. నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని అలాంటి కొన్ని ఆచారాలు పాటించాలండి. ఇక్కడైతే నేను పిండి ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. పసుపు కుంకుమ అంటుకోనట్లయితే మీరు కొంచెం గంధాన్ని కలిపైనా పెట్టొచ్చండి బొట్లు, మీ ఇష్టం. మీరు ఏదైనా డిజైన్ అయినా పెట్టొచ్చు. నేను హారతి ప్లేట్ను కూడా సిద్ధం చేసుకున్నానండి. 2 దీపాలు, 2 పిండి ప్రమిదలు. మీరు 2 పిండి ప్రమిదలు అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు, 9 అయినా పెట్టచ్చు, 11 అయినా పెట్టచ్చండి. మీ ఓపిక. బేసి సంఖ్యలో కానీ 2 నుంచి ఇంకెన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ తులసి కోటకి పూజ చేసేసుకున్నానండి. మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా బయట అండి. ఇంట్లో ఎక్కడక్కడ పెట్టేసి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాతనే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అక్కడ చేసేసుకుంటాను. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశానండి. అంతకుముందు పూజ చేసేసాను. ఎర్లీ మార్నింగే పూజ అయిపోతుంది. ఇక్కడ ఒక ఆంటీ 5 పిండి ప్రమిదలు వెలిగిస్తున్నారండి. ఆ ఆంటీ నా పక్కనే ఉన్నారు. ఇంకా ఆంటీ కొంగు నేను దీపాలు వెలిగించే దగ్గర ఉంది. ఇంకా ఆమెకి ఏం కాకూడదని నేను కాసేపు ఆగానండి. ఇక్కడ స్టెన్సిల్ అనేది తీసుకెళ్ళాను నేను. ఇది కాకుండా చిన్నది డబ్బాలాగా ఉండే అండి, అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి. గుళ్ళకు గోపురాలకు వెళ్ళినప్పుడు నేను ఇలా తీసుకెళ్తానండి. టూర్లు వెళ్ళినా కూడా తీసుకెళ్తాను. ఇంకా దీపాలు వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసాను. ఈడ అష్టదళ పద్మం వేసుకున్నానండి. కొంచెం పసుపు కుంకుమ వేసేసాను. మనం తొక్కని ప్లేస్ అయితే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి పసుపు కుంకుమలు. మనం ఎక్కడైతే తొక్కుతామో అలాంటి ప్లేసుల్లో పసుపు కుంకుమ చల్లకూడదండి. కొంతమంది వాకిట్లో చల్లుతారు కదా, తొక్కో ప్లేస్లో వేసుకోకూడదండి. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఇందులో నెయ్యి వేసేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి. ఇలాగే చేయాలని ఏం లేదు, నేను చేసిన విధానాన్ని మీకు చెప్తున్నాను. కొందరు తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు కదా అని. ఏవైనా మర్చిపోతే అక్కడ షాప్స్ ఉంటాయి కదండి, తీసేసుకోవచ్చు.
ఏం కంగారు పడకుండా పూలు, పసుపు, కుంకుమ, అగరొత్తులు, కొబ్బరికాయ, పాలు ఇవి తీసుకెళ్తే చాలండి. ఏది మర్చిపోయినా షాప్స్లో దొరుకుతాయి మీకు. ఎక్కడ గుళ్ళ దగ్గరైనా ఇప్పుడు షాప్స్ ఉంటున్నాయండి. మా అమ్మ అయితే పసుపు, కుంకుమ, అగరొత్తులు, మంగళహారతి ఇంటి నుంచి తీసుకెళ్ళాలంటదండి. నాకు అలాగే అలవాటు. ఇప్పుడు మేమున్న ఏరియా నుంచి ఈ టెంపుల్ అయితే ఒక 1.5 కిలోమీటర్ దాకా అవుతుందండి. అంత దూరం నేను నడుచుకుంటే వెళ్ళాను. మార్నింగ్ నా పూజ కంప్లీట్ అయిపోయింది, కానీ ప్రసాదాలు రెడీ కాలేదండి మా హస్బెండ్ వెళ్ళే టైంకి. ఇంకా నిమ్మలంగా చేసేసుకొని రావచ్చులే పూజ అని చెప్పేసి ఇంకా నేను తర్వాత వచ్చేసాను. ఇక్కడైతే దీపాలు రెడీ చేసేసుకున్నానండి. పువ్వులు రెడీ పెట్టుకున్నాను. అమ్మవారి పైన పసుపు, కుంకుమ వేసేసి పువ్వులు అలంకరించుకొని చిన్న పూలమాల కూడా కట్టేశానండి, వేసేసాను. ఇక్కడ పుట్ట పైన పేలాలు అందరూ వేస్తారండి, జొన్న పాలాలు. మేమైతే ఎప్పుడు వేయమండి, మా మమ్మీ కూడా వేయదు. నేనైతే వేయలేదు, మా మమ్మీ వేస్తుందో లేదో గుర్తులేదు. నేను చిన్నప్పుడు కదండి తనతో వెళ్ళింది, మ్యారేజ్ కాకముందు, నాకు గుర్తులేదు. మా అమ్మ అయితే కేసరి చేసుకొని వెళ్తుంది. నేను యూట్యూబ్లో చూసి నాకు తెలిసిన వాళ్ళు ఆంటీ, ఒక బ్రాహ్మణ ఆంటీ చెప్పింది ఇలా చల్లవేడి ముద్ద వడపప్పు పెడితే మంచిదని. అప్పటి నుంచి చేసి తీసుకెళ్తూ ఉంటానండి. కొందరు ఎగ్స్ పెడుతుంటారు. ఇక్కడైతే పూజలు ఘనంగా జరుగుతున్నాయండి. మీరు చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీకు ఈరోజు ఒకవేళ వీలు కానట్లయితే ఆగస్టు 13న బహుళ పంచమి వస్తుందండి. ఆ రోజు తప్పక వెళ్ళండి. ఇక్కడైతే నేను వడపప్పు, చమేలి ఉండలు, ఇంకా నువ్వుల ఉండలు, చలివిడి ముద్ద పెట్టేసుకున్నాను. ఇక్కడ అరేంజ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ స్పేస్ చూసుకొని అమ్మవారి ముందు పెట్టానండి. నాగదేవత విగ్రహం ఉందండి, అక్కడ నేను పాలు పోసాను. నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, ఇంకా ఎవరు తీయలేదు. ఒక దండం పెట్టుకునేటప్పుడు తీయమని చెప్పాను. నాకు వీలైనంత వరకు నేను చూపిస్తున్నానండి మీకు. ఇంకొక కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఫ్లవర్స్ అయితే మీరు ఏ ఫ్లవర్స్ అయినా పెట్టొచ్చండి దేవుడికి. ఇలా ప్లాస్టిక్ కవర్స్లో కాకుండా మీరు ఏమైనా స్టీల్ గిన్నెల్లో తీసుకెళ్ళండి. పసుపు కుంకుమ అయినా పేపర్స్లో తీసుకెళ్ళండి. పాలిథిన్ కవర్లు ఎంత యూస్ చేయొద్దన్నా చేస్తూనే ఉన్నారండి. ఇలా చేయొద్దు. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి. ఇట్లా ఫోటోలు, ప్రతిమలు కూడా ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తారండి. ఇలా పెట్టేయకండి. మనం ఇన్ని రోజులు పూజ చేసిన ప్రతిమలు ఇలా పెట్టడం వల్ల ఆ దేవతలకు ఇబ్బంది అవుతుందండి. పారే నీళ్ళల్లో వేయండి. ఎక్కడైనా మనం యూజ్ చేయని వాటర్ ఉంటుంది కదా, పారే నీళ్ళు, అక్కడ వేయండి. దేవుడి పటాలు కానీ పూజ సామాగ్రి కానీ మీరు చేసుకున్నది. ఈరోజు మీరేం చేసుకున్నారండి ఇంట్లో స్పెషల్స్? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కొద్దిగా సేమియా చేస్తాను. మా పిల్లలు ఏదైనా పండగ అంటే సేమియా తింటారండి. పరమాన్నము, కేసరి లాంటివి తినరు వాళ్ళు, కాబట్టి నేను సేమియా చేస్తాను. ఇక్కడ అఖండ దీపం పెట్టారండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసాను నేను. ఇక్కడ విగ్రహం చూడండి, కనబడకుండా అన్నీ పెట్టేశారు, ఫ్లవర్స్ అవి ఇవి. ఆ కుండలో పాలు పోయమని చెప్పారండి, మిగతాయి కొద్దిగా వేసేసి. నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే క్రేజీ సంహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడైతే అగరత్తులు వెలిగిస్తున్నానండి.
సింపుల్గా పూజ చేయాలంటే దీపధూప నైవేద్యాలండి. నైవేద్యము, దీపము, ధూపము ఈ 3 ఉంటే చాలండి, అమ్మవారు హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి మీరు ఈ 3 ఉండేటట్టు చూసుకోండి. మీరు చేసే ఏ పూజలోనైనా కొద్దిగా పువ్వులు, పసుపు, కుంకుమ అంతే. మీరు సింపుల్గా ఒక 100 రూపాయల్లో పూజ చేసేసుకోవచ్చండి. ఆర్భాటాలకు పోయి ఖర్చుకు భయపడి చేయకుండా ఉండే బదులు ఎంత సింపుల్గా అయినా పూజ చేసేసుకోవచ్చండి. నాగదేవతకి దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ. మా పిల్లల్ని తీసుకెళ్ళానండి, నేను ఒకదాన్నే వెళ్తుంటాను. మా అమ్మ నన్ను తీసుకెళ్ళేది కాబట్టి నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను. మేము విద్యానగర్లో ఉన్నప్పుడైతే ఎక్కడ పుట్టుంటుందో వెతుక్కొని వెళ్ళి పోసొచ్చేదాన్నండి. ఇక్కడ మా ఊర్లో ఉన్నది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. ఈ ప్లేట్ అండి, నేను హారతి ప్లేటు, ఆ ముగ్గు కూడా తీసుకెళ్ళాను ఇంటి నుంచి. పసుపు కుంకుమ ముగ్గు, తమలపాకులు, ఫ్లవర్సు అన్నీ తీసుకెళ్ళానండి, ఒకటి లేదనకుండా. ఇక్కడైతే ఇది అభిషేకం చేసే చాలా బాగుంది కదండి, మనం ఊదే పీకలాగుంది, చాలా బాగుంది. అలాంటిది ఒకటి వీలైతే తెచ్చుకోండి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు. నాకైతే చాలా నచ్చింది. ఎవరో సిస్టర్ పోస్తున్నారు అలా.